జూన్ 2, 2024 దేవుని స్వరము వినుటలోని రహస్యములు. ఇదే త్రోవ, దీనిలో నడువుడి. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 21వ వచనం. యేసుక్రీస్తు ప్రభువు తన పరిచర్యను సూచక క్రియల ద్వారా ప్రారంభించలేదు. ఆయన బాప్తిస్మమును తీసుకొనిన దినమున దేవుని స్వరము ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చినంత వరకు ఆయన ఏ సూచక క్రియను చేయలేదు. మీరు ప్రభువు కృపను అనుభవించవలెననినచో ఆయన శక్తిని పూర్తిగా గ్రహించి ప్రతిదినము ఆయన చిత్తమును ఎరుగవలెను. అట్లు కోరిన ఎడల ఆయన మెల్లని స్వరమును అనుదినము అనేక పర్యాయములు వినుటకు నేర్చుకునేదము. దేవుడు మాటలాడును. సర్వశక్తిమంతుడైన జీవము గల దేవుడు మనము తన స్వరమును వినవలెనని కోరుచున్నాడు. ఈ రహస్యమును మనమందరము ఎరుగుదముగాక. ఇదే త్రోవ, దీనిలో నడువుడని యెషయా గ్రంథము 30వ అధ్యాయము 21లో మనతో చెప్పుచున్న దేవుని స్వరమును మనము ప్రతిదినము వినుటకు నేర్చుకునవలెను. ఈ మాటలు ఎంత సామాన్యమైనవి. కుడివైపుకు గాని ఎడమవైపుకు గాని మనము పొరపాటున తిరుగునప్పుడు ఈ మార్గమున పోకూడదు. అచ్చటి ఏదో ఒక అపాయం ఉన్నది అని మెల్లని స్వరము మనతో చెప్పును. ఈ విధముగా అనుదినము మనము సరి అయిన మార్గములో నడిపించబడుతుము. ఈ మెల్లని స్వరము నీకు వినిపించాలంటే నీకు దేవునికి మధ్య అనుబంధం ఉండాలి. ఆయనతో ఎక్కువ సమయం గడిపేవారమై ఉండాలి. ఆమె ప్రైజ్ ద లార్డ్.